నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సర్దార్ సర్వై పాపన్న విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం 300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. బూర్గంపాడు మండలంలో గోదావరి వరద కట్టల నిర్మాణానికి 33.72 కోట్లు, రోడ్లు వంతెనల నిర్మాణానికి 283.73 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వరదల నుంచి ప్రజలు, పంటలను రక్షించడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి రేణిగుంటలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఘనంగా ప్రారంభమైంది. ఏ టెక్నాలజీ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటేనే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించగలరని చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపిన మల్లారెడ్డి, యూనివర్సిటీ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 1000కి పైగా అడ్మిషన్లు రావడం గర్వంగా ఉందన్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని దేవస్థానం ఈవో సీనా నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు. భక్తుల సౌకర్యాల కోసం చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సామాన్య భక్తులకు కనకదుర్గ అమ్మవారి సత్వర దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, దసరా ఉత్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించినట్లు ఈవో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తోటమూల రింగ్ సెంటర్లో వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. జీవో 30 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు నివాస స్థలాల రిజిస్ట్రేషన్లు జరిగాయని టీడీపీ నేతలు తెలిపారు. మొత్తం 232 దరఖాస్తుల్లో 107 మంది అర్హులుగా తేలారని ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరిగాయని కూడా స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు స్టేకు ప్రభుత్వమే కారణమని విమర్శిస్తూ పేద ఆడబిడ్డల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. 2024-25లో పెళ్లిళ్లు చేసుకున్న పేద కుటుంబాలకు ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి సాయం అందలేదని ఆరోపించిన నరేందర్ రెడ్డి 2.5 ఏళ్లలో 2 లక్షల దరఖాస్తులు పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు. గుంటూరులో వైసీపీ నేత నరేందర్ రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమంటూ స్పష్టం చేశారు. బోనబోయిన తనపై వచ్చిన నెగిటివిటీని డైవర్ట్ చేసేందుకే తనపై హత్యకు సుపారీ ఆరోపణలు చేస్తున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. గతంలో తన బార్ వద్ద జరిగిన గొడవ, దాడి ఘటనను ప్రస్తావిస్తూ తన బార్ను ధ్వంసం చేయించి డబ్బులు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. మాదిగలకు రావాల్సిన సబ్సిడీ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జేఏసీ చైర్మన్ పెద్దలపల్లి ఓపులపతి ఆరోపించారు. మాదిగలపై దాడులను అరికట్టాలని బాలాజీనగర్లోని 5 ఎకరాల 70 సెంట్ల భూమిని చర్మ కార్మికుల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబు జగజీవన్ రావు భవన్ నిర్మించి అందులో మాదిగల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. విజయవాడలో భూ వివాదంపై మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తన 6 ఎకరాల భూమిని ఏలూరు రంగబాబు అక్రమంగా ఆక్రమించారని ఆరోపించిన వెంకటలక్ష్మి భూమిలోకి వెళ్లనివ్వకుండా కత్తులో కర్రలతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ కు ఈ భూ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, కావాలని ఆయన పేరును లాగుతున్నారని వెంకటలక్ష్మి అన్నారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించి భూమిని తనకు అప్పగించాలని అధికారులను కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన పడవ ఆచూకీ లేకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఓడల రేవుకు చెందిన పడవలో 8 మంది మత్స్యకారులు ఉండగా ఆగస్టు 13న తిరిగి రావాల్సిన బోటు ఇప్పటికీ చేరుకోలేదు. మత్స్యకారులతో ఫోన్లో సంప్రదింపులు విఫలం కావడంతో ఇండియన్ కోస్ట్ గార్డుకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లిన పడవ వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం ఉండటంతో గాలింపు, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన ఘటనను ఖండిస్తూ బన్సీలాల్పేటలోని అంబేద్కర్, జగజీవన్ రావు విగ్రహాల వద్ద ఆందోళన నిర్వహించారు.
రాజ్యాంగ విలువలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. దళితులపై వివక్షను అరికట్టడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేయవద్దని, లాటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేయవద్దని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కమిటీ సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందిరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి హాజరు కావడంపై జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అమరావతిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ అసెంబ్లీలో కీలక వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత 2 నెలల్లో 6,777 మంది కార్మికులు కొత్తగా నమోదు చేసుకున్నారని వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్న దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దైవ దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేటగిరీ బి ఇంజనీరింగ్ ప్రవేశాల మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సూచించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీని ప్రారంభించారు. యూనివర్సిటీ చైర్మన్ మల్లారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించవచ్చని అన్నారు. బంగారం షాపులే టార్గెట్ గా బురకా గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. మొన్న తాండూరులో, నేడు జహీరాబాద్లో ఇదే తరహాలో దొంగతనానికి పాల్పడిన ముఠా కలకలం రేపుతోంది. 3 మహిళలు, ఓ వ్యక్తితో కూడిన ఈ గ్యాంగ్ కస్టమర్ల మాదిరిగా వచ్చి వ్యాపారుల దృష్టి మళ్లించి బంగారం ఎత్తుకెళ్తోంది. వరుస ఘటనలతో బంగారం వ్యాపారులు అప్రమత్తమవుతున్నారు. బౌరంపేటలో దళిత రైతుల భూ పోరాటానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. 472 సర్వే నెంబర్లోని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై రైతులతో మాట్లాడిన ఈటెల పేదల భూములు గుంజుకుంటే ఊరుకునేదే లేదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులతో చర్చించి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఈటెల అవసరమైతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చాలా గ్యాప్ తర్వాత తాండూరులో రీ ఎంట్రీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గులాబీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ పలికాయి. భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు గజమాలలతో సత్కరించడంతో విలియం మూన్ చౌరస్తా జనసంద్రంగా మారింది. రోహిత్ రెడ్డి చేతికి గదను బహుకరించి తమ అభినందన చాటుకున్న బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో నివాసం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లాయి. తనపై చూపిన అభిమానానికి రోహిత్ రెడ్డి అభివాదం చేస్తూ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు క్రమం తప్పకుండా విడుదల చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సర్పంచులకు రావాల్సిన నిధులు, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ ను సంఘం గౌరవ అధ్యక్షుడిగా నియమించారు. నిధులు సకాలంలో అందితేనే సర్పంచులు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన చేశారంటూ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. మెదక్ ఎంపీ, పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సమాచారం ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన బీజేపీ నేతలు ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలు, ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని డిమాండ్ చేశారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల పేరుతో మోసాలకు పాల్పడుతూ బాధితుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ ద్వారా బాధితులను పరిచయం చేసుకుని క్రిప్టో లావాదేవీల పేరుతో నమ్మించి ఓ ప్రాంతానికి రప్పించి నగదు లాక్కున్నట్లు దర్యాప్తులు వెల్లడైంది.
తెల్లాపూర్లో ప్రభుత్వ పాఠశాల శంకుస్థాపన 3 పార్టీల మధ్య రాజకీయ మంటరాజేసింది. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపనకు రావడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నినాదాల పోరు, మరోవైపు ప్రోటోకాల్ పాటించలేదంటూ బీజేపీ నిరసనతో పరిస్థితి హీటెక్కింది. 48 కోట్లతో క్యూఆర్ అర్బన్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్క స్కూల్ శంకుస్థాపన తెల్లాపూర్లో 3 ముక్కల రాజకీయానికి వేదికైంది.